హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సుప్రీంకోర్టు తీర్పు దేశ చరిత్రలోనే మరో సంచలనం అయితే. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక 100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం. ఈవీఎంలు నమ్మకమైనవే, కాల పరీక్షలో నెగ్గాయి, వాటిపై ఆరోపణలను నిరూపించే ఆధారాలు లేవు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ విధంగా అయితే తీర్పునివ్వడం జరిగిందండి, స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా కొట్టిపారేసిందండి. సో ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. ఏ వ్యవస్థ అయినా కూడా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయం. ఏ వ్యవస్థనైనా కూడా సో సంశయవాదానికి దారితీస్తుంది అది అని హెచ్చరించింది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. సో ఈవీఎంలలోని ఓట్లను 100% వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని అయితే సుప్రీంకోర్టు తేల్చిపడేసింది. ఏ ఇతర దేశాల్లోని ఎన్నికల ప్రక్రియతోనూ దీనిని ముడిపెట్టి చూడలేమని అయితే పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం అయితే ఈ విధంగా విడివిడిగా 2 తీర్పులు వెలువరించింది. అయితే ఆ తీర్పుల్లో ఏకాభిప్రాయం అనేది వ్యక్తం కావడం గమనార్హం. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలో 5 ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలో ఓట్లను వీవీప్యాట్ల స్లిప్లతో సరిపోల్చి చూస్తున్నారు. అలా కాకుండా వీవీప్యాట్ స్లిప్పులు అన్నిటినీ లెక్కించాలన్నది పిటిషనర్ల డిమాండు. సో ఈ విధంగా సుప్రీంకోర్టు అయితే దీన్ని ద్విసభ్య కమిటీ అయితే సమావేశం దీన్ని అయితే కొట్టిపడేసింది.